ఈ పిలుపులు ఎవరే కావచ్చురా? ఈ పిలుపులు ఎవరే కాదు, మన స్వామి గుర్లవారి పిలుపులేరా? మన స్వామి గుర్లవారి పుట్ట మీద కూర్చున్న కాడ దేవుడు సగం పక్క మందన కత్తాడు. మనం పుట్ట మీద కూర్చున్న కాడ ఏడుగురు పోయి సగం పక్క మందన కత్తాను. ఇలా పుట్ట మీద కూర్చున్న కాడ మన స్వామిని అల్లూరు కల్లూరు ఇత్తులు చిత్రులు దొంగొచ్చు అగవాడు పగవాడు ఎవడు కొట్టిండు. అమ్మరాలా ఆడదాకా ఎవరు పోవాలరా? పేనా పెద్దోడే పోలే, పొక్కున పెద్దోడే పోలే అన్నయ్య. పేనా పెద్దోడు పోవాలి, పెద్దోడు పోవాలి. ఎత్తాన్ని చేసినోడికి మీద నీళ్లు అడుగు మట్టి, పెద్దరికం చెప్పుల కావడి. ఎత్తానం చేసినోడికి మీద నీళ్లు అడుగుమట్టి అంటే తెల్లగాళ్ళకు అప్పటికైనా ఇప్పటికైనా కిందనేమో మట్టి ఉంటది, మీదనేమో నీళ్లు ఉంటాయి. ఏ పిల్లలు మీ కథను మట్టి ఉంటది, మీ కథను మరి మీరు చెప్తా అంటే మీరు సప్పుడు ఒప్పుకుంటాం. అయితే మరి ఇక తెలంగాణకి మీదనేమో నీళ్లు ఉంటాయి, కిందనేమో మట్టి ఉంటది. ముందుగా శనార్థి కొట్ట అంపాలని పెద్ద మనిషికి మీద నీళ్ళు అమ్ముతాం. నడవన్న మాంచికలు మన అందరం తాగుతాం. ఆఖరికి సరంతా మట్టి మిగులుతుంది. ఆ మట్టి తెచ్చి కూడా పెద్ద మనిషికి అంపాలని ఆ మిగిలిన మట్టి కూడా పెద్ద మనిషికి అంపుతాం. పెద్దని చేస్తే మీద నీళ్ళు అడుగు మట్టి గట్ల పెద్ద పెద్ద చెప్పులు కావాలంటే ఈ నడి వాళ్ళకి అర్థమైతలేదు. అది అర్థమవుతుంది వాళ్ళు అప్పుడు అర్థం చేసుకుంటే అర్థం అవుతుంది. నడమన్న మంచి కాలం మన ఉత్తలీళ్ళు వాళ్ళు అవుతున్నాను వాళ్ళకి తెలుస్తలేదు. అయితే ఎంత పెద్దరికం చెప్పుల కావాలంటే మాల్యం వెనకడ బెస్కోలు ఏం చేసే పల్లాకి పట్టుకొని పోయేది. మాల్యం అంటే ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఇప్పుడు మన మాల్యం చిలక బాపు రవిబాబు ఉన్నట్టు మాల్యం అన్నప్పుడు పెద్ద మనిషి ఉంటాడు. బరువైన బాధ్యత మొత్తం వాళ్ళే పోయాలి, మనతో ఏమి లేదు. ఉన్నదంతా సంవత్సరం వాళ్ళ చేతులు పెట్టినావు, పగ్గాల వాళ్ళ చేతులు ఉండి నడుమంటే మనం నడుచుడు. అయితే పెద్ద మనిషి ఏం చేస్తాడు? వాడు పెద్ద మనిషి సాత కాక వాడు వెనక మెల్లమెల్ల వస్తాడు. సాతమైన పూర్వాళ్ళని పల్లాకి పట్టుకొని పోంగ పోంగ వాళ్ళకు ఆగడ్డం వచ్చింది. ఆగు లోపల వాళ్ళు దొడుక్కున్న చెప్పులు నడగానే వాగాంచుకు చెప్పులు ఇడిచి సాతమైన పూర్వాళ్ళని పల్లాకి పట్టుకపోతే ఈ రవిబాబు ఏం చేస్తాడు? ఏం చేయడు పని. గాయంతో ఒక్క పని అని చేయకపోతే కళ్ళు బొక్క ఎవడు పెట్టాలి వాడికి? వాడు విగ్రహవంతుడు కట్టె తీసుకుంటాడు, ఈ చెప్పులని తీసి కావడి పెట్టుకొని పల్లాకి పట్టుకొని దాడుతుంటే వీడు చెప్పులు పట్టుకొని దాటిండు. పెద్దరికో చెప్పుల కావడి గట్ట పెత్తనం చేస్తే మీద నీళ్ళు అడుగుమట్టి గిట్ట వారి భవన్ అందరికన్నా పెద్దోని మూట బొక్కడు సలహాటోని విసురవుతుంది కడక పిల్లటోని మాట్లాడుతోడు ఉప్పు కారం బుక్కెటోని మా అందరిట్లల్లా పెద్దోని పేన నువ్వే పోవాలే, పోకుండా నువ్వే పోవాలి. పప్పు పలహారానికి మీ ముంగట ఉంటాం, పాపుస్ దెబ్బలకు నిన్నే ముంగట పెడతావు. ఏమన్నా మంచి ఏదంటే మా మీద వేసుకుంటావు, చెడ ఏదంటే నీ మీద వేస్తావు. పేన నువ్వే పోవాలి, పోకుండా నువ్వే పోవాలన్నప్పుడు ఉరి తల్లి పోవన్నా చెప్పు
కరిమున్న కొరకాని బోనాలు లేవు ఏం లేవు మన 2 బోనాలు గుడికల పొద్దున్న నాగేది ఇంకా 18 రోజులైనా అనుకో అన్ని బోనాలు ఇక ఈడ వచ్చి ఆడదాకా అన్ని బోనాలే. అరే అచ్చిరాక తలకి నువ్వు నాకు ఏ చేత శనార్థి చేసినవురా? 7వ శాంతి చేసిన 7వ శాతం నువ్వు నాకు శనార్థి చేయొచ్చా? ఇది అత్తగారు చెయ్యి ఆచారం చెయ్యి అంటే మీ అత్తగారికి సంతం మీది కట్టుకురా? ఇది అత్తగారు ముడిపోయేటి అటు కాదు, అత్తగారు చేయి ఆచారం చేయంటే ఇది మంచి చేయ అన్నట్టు. ఇది పుణ్యం కల్లది, ఏ పాపం చేయది. ఇది అవ్వను కొట్టది, అయ్యను కొట్టది, పెళ్ళని కొట్టది. దీని బలు బాగుంటది. ఇది అవ్వను కొట్టది. నీకు ఇక్కడికి వచ్చేయాలరా? ఈ చేతి పొడవాడు ఇది ఉండేందుకురా? ఇది వచ్చిందే ఇవ్వరు రకవా? అచ్చాగడితో ఆకలి అయితే అన్నం తిన్నాడు. ఈ చెయ్యి పొడవాడు ఇది లేకుంటే వీడు తిన్నా ఏ చేయితో తింటే లేవదు రాసి అప్పుడు ఒప్పుకుంది. ఇది ఎట్ట పాపం చెయ్యి, ఇది ఎట్ట పుణ్యం చెయ్యిరా? ఇది అవ్వను కొడుతుంది, అయ్యను కొడుతుంది, నువ్వు లంగవురు అంటది, నువ్వు బద్మాషం అంటది, నువ్వు పుల్పాటి ఆపే చేసినావు అంటది. ఇది అంటది, ఇది అంటదా? పొద్దుగా లేస్తుంది, ఇది ముంతలు కడుగుతుంది, ముడ్డు కడుగుతుంది, సర్వ పని చేస్తుంది, సర్వ పాపాలు మొత్తం దులగొడుతుంది. లంగ చెయ్యి బద్మాష్ చెయ్యి. లంగం అంటే 10 తెచ్చుకుంటది, సంతకాలు పెడుతుంది, ఆగం చేస్తే అల్లా కల్లం చేస్తుంది. పాపం చెయ్యి. మరి అత్తగారు చేయి అంటే గిట్టుండే ఆచారం చేయి ఎట్లయినది? ఆచారం చేయి అంటే ఇలా సత్రస్పల్లి మహేష్ ఇంటికాడ మనం వీరన్నపట్నం మల్లన్నపట్నం ఎత్తాను. ఈ పెద్ద మనిషి మనం ఒక పట్టణం అయితే వస్తా వేసాం గట్ట వచ్చినప్పుడు మొన్న మా ఇంటికాడ పట్టణం వేసుకుంటే నేను పుట్బాట్ల బాటిల్ ఇచ్చిన. నేను అప్పుడు ఏం చేస్తాం ఇలా మందం కొట్టుకొని మందకాడికి పోతా. మందకాడికి పోయినాక ఆదివారం పందిరే మాకు అసలే ఇక మళ్ళీ ముట్టె దుప్ప పోసుకొని గదే అంటున్నా బుడ్లే దుప్ప పోసుకొని పొద్దుగలేసి ఊడ్చి చల్లి ముగ్గులేసి అన్ని పని చేసుకొని అన్నవాన్ని కూరండి అక్క తొక్కు పిక్క తొక్కు నేను పని పెడి తొక్కు. ఈ యాస బాటలు బల్క్ మాటలు వేద్దా అంటానా? అంచుకు పచ్చడి పెట్టుకొని సలబాని పోసుకొని మళ్ళీ చెప్తా ఆదివారం పోతా అని గుర్ర కొట్టుకొని పోతా. గుర్రొక్క నిలబడితే ఎటు మీద దొరుకుతాడు ఓడే ఉంటది. ఏమో మళ్ళీ బుడ్డే దుప్ప పోసుకొని నీ అక్క తినుకుంటా తెరా దానికి రోగమా నీకు నొప్పా? ఎందుకు తినుకుంటున్నా తిరుగుడు అనాలే. తిరుక్కుంటే నా మోడ ఎక్కడో మందకాడ శిర్షిగాని దంపెత్తుకొని ఇక మందకాడికి వస్తాడా నేను అంగవేట పొద కిందకెళ్ళి వస్తుంది. మాట్లాడరా నీ మాట పాడువాడా కొద్దిగా తక్కువ తాగుతాయి. ఎవరా నిన్న గొల్లంపు పెట్టినా మంగపోవ కాడికి వస్తుంది. మంద కిందకెళ్ళి వస్తాను బాగా కాలుతారా కడుపులా. ఇక ఆకలి కొద్దుంటే 11, 12 ఆటే వాళ్ళ ఒకటి వాళ్ళకి గిప్పుడంతా ఉరికాయిపోయి ఎదురు గురికి 2 నాతులు విక్కుంటారు. అదే 2 మోతకాకులు తీసుకొని చిటపట్టలో కొట్టుకొని ఇక ఇలా పోసుకొని ఆ దేవుడు అని అవుతా. ఇక మన చిట్ట పెద్ద మనిషి అంటే మన పెద్ద సాధ్యపల్లె మహేష్ అడుగుకొని పోతాడు. మన మా ఇంటికి పట్టం వేసుకుంటే ఏం తక్కువ వేసినా తొగొంటి పోతానే పెళ్ళ మూల మంచి తింటారు కదా దేకుతారు అనుకుంటున్నా అని ఇంగ్లీష్ అయితే శాంతి తప్పు పట్టుకుంటారు అని ఈ డొప్పిడ పెట్టి ఇంగ్లీష్ ఎట్లా శాంతి తీయాలి అని గిట్ట మెల్లగా అది లేస్తుంది ఇది లేస్తుంది అంటావు. అరే ఇలా మీరు మరగను కూడా మలుపుకునేది కూడను కూడా కొట్టుకునే ఆట చికెన్ కూడా చికిత్సేయాల. స్వామి గుర్ల వారు ఈ పుట్ట మీద కూర్చున్న కదా సవం పక్కన మందన కత్తనం వీరయ్యా ఏడుగురు పోయినాము 7 జారం సవం పక్క మందన కత్తనమయ్యా. పగవాడు కొట్టినా పగవాడు కొట్టినా ఇతరు సిద్ధం చూసాడు ఎవడు కొట్టిండు ఇన్నో పుట్ట మీద కూర్చున్నా కదా వల్ల వేయాల మొత్తం ఎందుకు స్వామి మరి ఒకన్నకి తెరడుకుంట వారేటి ఏంటిరా ఏనుగంత ఎర్రియవే గానవంత గండుయమే అవి 2 ఇట్టబోతాయి. సత్యమ పురుషు సర్గన కూడా వెళ్ళిపోతాయి అయ్యా. మీదికి వెళ్ళిపోయేటి గడ్డమల్ల పచ్చి మా అత్తగారి గండ వేరుండ పక్షులు అవి ఎట్టున్నాయి జోడుదోక ఉన్నాయి అయ్యా. గుళ్ళున్నాయి 2 లింగాలు అవి ఎట్టున్నాయి జోడుదోక ఉన్నది స్వామి. నువ్వు నేను మాట్లాడుకుంటే జోడుదోక ఉన్నది ఏమిరో నన్ను తల్లి నాకెక్క లేదా
గాని పిల్లవాడు గొర్రెల పోయి పెనకలు పెట్టి రేసులు చెప్పిన మాట ఉంటే 7 సంవత్సరం మంది గెలిచి కమ్మిమంటారు గౌల కులంలో విచ్చ పెళ్లి గాని పిల్లవాడు వానానికి విద్య కొడితే 5 అడుగులకు కళ్ళు వారబోదు మరి కాపురెడ్డి పుట్టుక పుట్టిన పిల్లగాడు సీటెక్కి సాట పట్టి కుంచమట్టి కులకలు కొలితే పుట్టుకేదో మరగతికి అమ్మేమంటారు మందకడ మన 7 పోయిన భయం 7 భయం వల్లే ఉన్నాం మరి పెళ్లి గాని భయం వాళ్ళు మందరం అత్తరా మరి మన మందకే బాగుడు తక్కువ ఉన్నదిరా ఈడికెళ్ళి ధర్మగిరి పట్నం అక్క మంకాలు బయటికి వెళ్ళిపోయి మరి అక్క మంకాలి పాదాల కడ సెలవు తీసుకొని 4 కన్నాలు నాకన పుడితే కళ్ళ కలియుగం భారత రాజ్యం 12 తిరిగి చల్లగంపరమే సెకండ్ తీసుకొని వస్తా మందగంపరమే మగని తీసుకొని వస్తా ఇంగ్లీ కందంగా ఏ కంద వాళ్ళు ఎదుగు తీసుకొని వస్తా నీకిందికి నాకిందికి పంచమని చెయ్యరా పంచమని ఏ బ్రహ్మణ దోలకు వస్తానా నాకింది పాంజరపడగా ఏ మంచి మొగం దోలకు వస్తా అంటారు స్వామి గుడ్లవారు ఒక మాట అంటే నీకేనా కోపమా ఈ కోపం పాడవాడ మొన్న ఆదివారం నాడు ఉన్నంత కోపం సోమవారం లేదు సోమవారం నాడు ఉన్న కోపం ఈ ఇంటికి వచ్చినాక మొత్తానికే వేంది నాకు కోపం అనేది లేదు బిడ్డ కోపం లేదు కదా తప్పు పట్టుకోవు కదా సరే మరి తెచ్చుకున్న పిల్ల నీకా పోనీ పోకపోతే రానే రాకపోతే తొలతంత బుక్కల కనకంత రౌతెత్తేసినట్టు తెచ్చుకున్న పిల్ల నీకా నాకా అంటే ఏమన్నట్టు నీ అంటే తప్పు పట్టుకున్నావా స్వామి అట్ట కాదు పెళ్లి చేసుకో ఇంటికి వస్తావు అక్క మంకాల చేతిలో నీ భార్యను పెడతావు ఓన నువ్వు గుర్రకాంటో అయినా పనో పడో బాయి కాడికో శేని కాడికో పోతావు అక్క మంకాలు అంటే 7 పోయి 7 జాయిరాలు అక్కడ ఒక్క కొత్త ఉంటానే పిల్ల పిల్ల మందగం పెట్టుకొని మందకాడి ఉమ్మటే మందకాడికి అక్క మంకాలి మాట విని మందగం పెట్టుకొని వస్తుంది ఆ పొల్ల ఆడికి వచ్చినాక మా అందరికి మంద దూపం ఇస్తుంది అందులోని ఒళ్ళు బరువు అవుతుంది ఒళ్ళు బరువు అంటే ఏంటిరా ఒళ్ళు బరువు అంటే వాడికి ఇంత సాన పెద్దవాడు కాదు మరి జ్వరం వచ్చి కాళ్ళెక్కడ గురించి ఒకవేళ వాడికి జ్వరం వస్తుంది జ్వరం వస్తే పిల్ల పిల్ల ఇలా 7 దుప్పకలు పట్టుకొచ్చినావు అక్క మంకలు కాకపోతే బాధపడితే దుప్పకలు వెనక పట్టుకపోతే అక్క మంక తింటుందో కొడుతుందో ఇది ఆగు అని చెప్తాం అప్పుడు నీ మాట ఏంటి అన్నా మాట నీదే ఉంటది 7 జాయిరాలు ఉన్నాయి ఇచ్చిట ఒక్కటి ఏంటి మడేగుంట అమ్మలు పోయాక నీ మాట ఏంటది ఆగని గొర్రె మెడగట్టు అంటే నీ మాట ఏంటది చేనులో గొర్రె పడితే పిల్ల కట్టె పట్టుకో మేము పోయింది అక్కడ కావులు గాయమంట నీ మాట ఏంటది నేను కట్టన్నా స్వామి నేను తప్పు చెప్పినా వింటవా బో అన్నా పొద్దున్నాక ఓ పిల్ల సేను పోయవత సేను పిల్లం ఇంటికి వచ్చిన గింటోని పిల్ల వంటివి వాడి వారి బోగన్న పొద్దున్నాక ఓ పిల్ల సేను పోయవత సేను పిల్లం ఇంటికి వచ్చినాక ఇంటోని పిల్ల వంటివి మరి ఒత్తువే ఇదైనా అందరితోని కలవ కొయ్యబోదాట జర ఒత్తివే ఉన్నోళ్ళు ఏం చేస్తారు వాళ్ళు బీడీలకు అలవాటు అవుతారు బీడీలకు అలవాటు అయితే వాళ్ళ మాగి దినం బీడీల కైకిలు పడది మాగి దినం బీడీల కైకిలు పడపోతే అట్లా 10 మందిని పడిపోతే